ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఫ్యూచర్ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే సిటీ నిర్మాణం సాధ్యమవుతుందని సిపి భవన శంకుస్థాపన కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఈ నగరం భావితరాలకు వరంగా మారుతుందని పేర్కొన్నారు. అయితే ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదని వివరించారు. ఈ సందర్భంగా విపక్ష నేతలపై తనదైన శైలిలో సెటర్లు వేశారు. కొంతమంది ఫ్యూచర్ సిటీ నిర్మాణం విషయంలో తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని రేవంత్ అన్నారు. మీరు ఏడుస్తూనే ఉండండి, నేను చేసుకుంటూనే పోతూ ఉంటా అంటూ తనదైన శైలిలో ప్రతిపక్షాలకు చురకలంటించారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో పడుకున్నాడని, మారీచుడు సుబాహుడు జనంలో తిరుగుతున్నారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలను ఉద్దేశించి అన్నారు. అందుకే శంషాబాద్ లో ఈ రోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి బస్సులో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్సుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్ లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్ జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈ రోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదే విధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ ని ఈ రోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్ ప్రణాళికలు. ఈ భవిష్యత్ ప్రణాళికలు ముందుకు వెళ్ళాలి అని అంటే స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూడాలి. అభివృద్ధి వాయిదా పడితే అంతకంత అంచనాలు పెరిగితే మనం ఏ అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేము. మనకు అభివృద్ధికి సమస్యగా మారుతుంది. అందుకే రంగారెడ్డి జిల్లా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, అద్భుతం రంగారెడ్డి జిల్లాలో జరగబోతుంది. ఇదే సిటీని నేను అటువైపు మేడ్చల్ సైడ్ అయినా కట్టొచ్చు. మా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అంటారు, మీరు ఇటు సైడే చూస్తున్నారు, మా కరీంనగర్ రోడ్డు దిక్కు నుంచి మీరేం మాకు అభివృద్ధి ఇస్తలేరని వారు అంటూ ఉంటారు. లేదా అటు పటాన్చెరు ఆ పక్కకు కూడా పోయి ఉండొచ్చు. కానీ నేను రోజు ఊరికి పోయేది ఈ పక్క నుంచే కాబట్టి అభిమానంతో ఇక్కడ ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ విషం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం.